నమస్తే శంకర్ గారు. సార్ బాగున్నారా? సార్ బాగున్నారా సార్? బాగున్నా సార్. ఓకే ఓకే. ఇప్పుడు మనం జగన్ గారి ఫీల్డ్లో ఉన్నామండి. జగన్ గారి ఫీల్డ్ యాక్చువల్గా నేను ఒక 3.5 months 4 months నుంచి రావాలనుకుంటున్నాను యాక్చువల్గా. శంకరు, వెంకటేశ్వర్ గారు, జగన్ గారు ఇప్పటి వరకు మాకు ఫోన్లలో మాత్రమే బాగా పరిచయం. మాకు ఒక్కసారి వచ్చారు, కానీ ఆర్పిఎస్ని బాగా వాడాడు. ఒక 200 లీటర్ల వరకు సారు 6 ఎకరాలలో మిర్చి వేశాడు. అదేవిధంగా ఒక 70 ఎకరాల్లో మామిడి తోటకు కూడా మనం ఆర్పిఎస్ అండ్ ఫ్లోరో కూడా వాడాము. జగన్ గారి శ్రేయోభిలాసులు వీరందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ ఆర్పిఎస్ ఫ్లోరో రిచ్ అనేది మనం కొట్టాము సార్ బాగా. యాక్చువల్గా ఈరోజు ఖమ్మం జిల్లాలో యాక్చువల్గా మామిడి పూతలు ఇంకా రాలేదు. వాస్తవంగా మామిడి పూత అనేది చాలా వాతావరణం అనుకూలంగా లేదు, చాలా లేట్ అయింది. కానీ మన ఫీల్డ్లో చూసినప్పుడు ఏంటంటే దాదాపు 70 అంటే నాకు తెలిసి 80% ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. 80% ఫ్లవరింగ్ మొత్తం టోటల్గా వచ్చేసింది. మీకు యాక్చువల్గా ఇక్కడ మంచి అనుభవం ఉంది. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నాడు శంకర్ గారు. అంటే 30 సంవత్సరాల నుంచి మామిడి తోటల్ని పరిశీలిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఈరోజు అంటే ఆర్పిఎస్ ఫ్లోరో అనేది సార్, ఫ్లోరో రిచ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఏంటంటే బాగా ఫ్లవర్ని తీసుకురావడానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది. ఆర్పిఎస్ అండ్ ఫ్లోరో రిచ్ అండ్ ఎస్ ఫ్లవర్ అనేది ఏంటంటే ఇవన్నీ కూడా పూతని అంటే త్వరగా తీసుకురావడానికి బాగా ఉపయోగపడతాయి. మరి జగన్ గారు స్ప్రే చేయించినట్టుగా తోట అంటే ఫీల్డ్ అంతా కూడా ఇలానే ఉంది. మొత్తం టోటల్గా ఫ్లవరింగ్ అంతా కూడా కంప్లీట్గా ఫ్లవరింగ్ అనేది వచ్చింది. కంప్లీట్గా ఇదంతా కూడా ఫ్లవరింగ్ అంతా కూడా చూడండి. ఫ్లవర్ కంప్లీట్గా ఫ్లవర్ అనేది అంటే అందరికంటే ముందుగా రావటం ఏ రకంగా మీరు గమనించారు సార్? మీరు పెద్దలు చెప్పండి. మీకు ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ సంవత్సరం మన ఫీల్డ్లో అక్కడ 40-50 ఎకరాలు ఉంది, ఇక్కడ 20 ఎకరాలు ఉంది. దీంట్లో పూతను మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? క్రాపు కాయటం అనేది తర్వాత అంశం, కానీ పూత రావటంలో మాత్రం మన ఆర్పిఎస్ యొక్క ఫలితం ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చెప్పండి సార్ పెద్దలు. ఆర్పిఎస్ కొడితేనే కథ మంచిగా పూత వస్తుంది ఓకే అనుకున్న ఆలోచనతోటి మా జగన్ గారు ఆర్పిఎస్ తీసుకొచ్చి ఓకే మాకు చేసినప్పుడు మంచిగా స్ప్రేయింగ్ చేసాం. ఓకే ఇప్పటికి 2 సార్లు 3 సార్లు స్ప్రేయింగ్ చేసాం. ఓకే ఇప్పుడు ఇది 4వ సారి స్ప్రేయింగ్ చేస్తున్నాం. ఓకే ఓకే. శంకర్ గారు మీరు కూడా అంటే గమనిస్తున్నారు కదా, పక్క తోటలు ఉన్నాయి, దాంట్లో కొంత పూత కూడా రాలేదు. మేము ఖమ్మం నుంచి ఇక్కడికి మేము చాలా దుక్కులలో వచ్చేది. మన అన్నగారి తోట చూసినప్పుడు ఫ్లవర్ వరకు మనం సెట్ అయిందంటారా శంకర్ అన్న? ఫ్లవర్ 100% సెట్ అయింది సార్. అంతేనా? ఇక్కడే కాదు, నేను ఈ ఆర్పిఎస్ ని నేను ఇమ్యూనరిచ్ గా నేను ఎప్పుడంటే 100% నేను కళ్ళారా చూసింది. ఓకే. చండ్రకొండ ఏరియాలో మా సొంత బావగారికే వాడాం, డేర్ చేసి వాడాం. వేరే వాళ్ళు ఏంటంటే బయట వాడినాక చూస్తే వాడతారు. ఓకే. సొంతగా వాడాలంటే ఫస్ట్ ఎవరైనా భయపడతారు, ఎంత పెట్టుబడి పెడతాం, అది వస్తుందో రాదో చేయని పోతుందేమని. డేర్ చేసి విల్టు మొక్కలన్నీ పడిపోతాయి. వాస్తవంగా అందరి చేలలో చనిపోయినాయి. ఆ టైంలో నేను సాయిల్ గార్డ్ తీసుకుపోయి ఆర్పిఎస్ వాడి ఈ రోజు పక్కన చేరు చనిపోతున్నా కానీ ఆ తోట నిలబెట్టాము. ఓకే. గుబ్బ రోగం వచ్చి కొన్ని ఎకరాలు పీకేశారు సార్. మా బావగారు ఇంకొక 2 రోజులు అయితే అది పీకాలే. ఆ టైంలో వెళ్ళి ఆ చేనులో ఇమ్యూనరిచ్ ఆర్పిఎస్ వాడటం వల్ల అది వాళ్ళు వచ్చేసి 15-20 క్వింటాలు తీయగలిగాడు. ఓకే ఓకే. పనికిరాని చేను, అది పనికిరాని చేను కూడా దిగుబడులు తీపిచ్చారు మీరు? తీపిచ్చాం. ఓకే. 100% సార్. ఆర్పిఎస్ కి తర్వాత ధన్వంతరి ప్రొడక్ట్స్ కి అయితే 100% నేనైతే 100% నేను ఇస్తాను. ఇది అయిపోయారు, చూస్తున్నా కాబట్టి మార్కులు వేశారు మీరు. 100% అంటే మీరు ఆల్రెడీ ఒక రైతు కాబట్టి మీరు అనుభవించారు. ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది అన్న శంకర్ అన్న మీకు? ఫ్లవర్ వేరే చేలతో చూసుకొని ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అనేది 90% వచ్చేసింది. 90% వచ్చింది. కంప్లీట్ గా ఫ్లవరింగ్ అనేది వచ్చింది ప్రతి చెట్టుకు కూడా. చూడండి, ప్రతి చెట్టుకు కూడా ఫ్లవర్ అనేది మేజర్. ఇప్పుడు మేజర్ పార్ట్ ఏంటంటే మనకు ఫ్లవర్ రావటం మేజర్. అంటే ఫ్లవర్ వచ్చిన తర్వాత క్రాప్ సెట్టింగ్ ఎట్లుంటది అనేది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ఫస్ట్లో మాత్రం మనం సక్సెస్ అయినాం అనే దానికి ఇదొక నిదర్శనం అంటారు. చూడండి, ఈ ఏ చెట్టు చూసినా కానీ ఇక్కడికి రండి, మనం ఏదో ఒక చెట్టునే తీస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏ చెట్టు చూసినా కానీ ఏంటంటే ఫ్లవరు దాదాపు శంకర్ గారు చెప్పినట్టు 90% ఫ్లవర్ అనేది కంప్లీట్ అయింది. ఇదంతా కూడా చూడండి ఫ్లవర్ సెట్టింగ్ అంతా కూడా. ఇదంతా కూడా ఫ్లవరు, ఇదంతా ఫ్లవరు. ఆ చెట్టు
చెట్టు. ప్రతిది కూడా ఏంటంటే ఫ్లవర్ సెట్టింగ్లో ఆర్పిఎస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్పిఎస్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పడానికి ఇక్కడ రైతులే నిదర్శనం. ఇదంతా కూడా ఫ్లవర్ సెట్టింగ్ అంతా కూడా చూడండి. ఫ్లవర్ అనేది ఇప్పుడు ఫ్లవర్ జల్లిడిసింది మొత్తం టోటల్గా. క్రాప్ సెట్టింగ్ అనేది వాతావరణ కండిషన్ని బట్టి మళ్ళీ కొన్ని మనం యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. మామిడి రైతులు మామిడిలో ప్రధానంగా ఏంటంటే ఆర్పిఎస్ అనేది ఒక అద్భుతమైన వరం. మామిడి రైతులు ఇక్కడ జగన్ గారు ఒక 70-80 ఎకరాలలో మన ఆర్పిఎస్ని ఫ్లోరోరిచ్ని వాడటం అనేది జరిగింది. అద్భుతమైన రిజల్ట్స్ అనేది రైతులు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా చూడండి. ప్రతి చెట్టు కూడా ఏంటంటే మ్యాక్సిమం ఆర్పిఎస్ ఫ్లోరోరిచ్ యొక్క సెట్టింగ్ చూడండి. ఫ్లవరు ఎంత క్లియరెన్స్గా ఫ్లవర్ అనేది రావటం అనేది జరిగింది. మామిడి రైతులు కూడా ఏంటంటే ప్రధానంగా ఆర్పిఎస్ని గనక ప్రారంభం నుంచి గనక మీరు ఏదైతే నవంబర్ నెల ఉందో నవంబర్ నెలలో గనక ఆర్పిఎస్ని క్రమం తప్పకుండా నవంబర్ డిసెంబర్లో గనక మంచిగా స్ప్రేయింగ్స్ అనేది ఒక 2-3 స్ప్రేయింగ్లు అనేది చేసుకోగలిగితే